సర్వశక్తదేవుని స్వరము సత్యవేదపు సారము సర్వశక్తదేవుని స్వరము వినబడుచున్నది మానవ జగతిలో వినబడుచున్నది మానవ జగతిలో చీకటి గల చోట్ల వెలుగులు ప్రసరింపా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులకు మరోసారి ఈ వేద పరిశోధన సత్య పరిశోధన కార్యక్రమానికి ఆహ్వానం దైవాశీస్సులు పలుకుతున్నాను. నేటి మన ధ్యానానికి మూలవాక్యంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ప్రియులారా, ఈ భూమి మీద మానవజాతి సమైక్యముగా శాంతి సౌభాగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే జాతి వైషమ్యాలు, వర్గభేదాలు, వర్ణభేదాలు. మానవ జాతి ఒకటిగా లేదు. ఇప్పుడు మానవ జాతి అనేక జాతులుగా చీలిపోయింది. ప్రతి జాతి ఇంకొక జాతిని ద్వేషించుకుంటూ ఉంది. ఈ జాతి వైషమ్యాలు, జాతి విభేదాలు మానవ జాతి అభివృద్ధికి, పురోగతికి ప్రధానంగా అవరోధాలు. మన దేశంలో యేసుక్రీస్తు సువార్త వ్యాపించకపోవడానికి, ప్రజలు సత్యాన్ని దర్శించలేకపోవడానికి ప్రధాన అవరోధం ఈ జాతి విభేదాలు. మన దేశంలో కుల వ్యవస్థ ఉంది, క్యాస్ట్ సిస్టమ్. ఈ కుల వ్యవస్థ కారణంగానే ప్రజలు సత్యాన్ని చూడలేకపోతున్నారు, సత్యాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, సత్యాన్ని గ్రహించిన బాహాటంగా దాన్ని అనుసరించలేకపోతున్నారు, బాహాటంగా ఒప్పుకోలేకపోతున్నారు. భారతదేశస్తులలో చాలామందికి, మహానుభావులు, నాయకులకు సత్యం తెలుసు, కానీ సమాజానికి భయపడి వారు బయటికి రాలేకపోతున్నారు. ప్రియులారా, ఈ కుల వ్యవస్థ అనేది ప్రధానమైన అవరోధం. ఒక మనిషి ఇంకొక మనిషిని ద్వేషించుకోవడం అనేది భారత జాతిలోనే కాదు, ప్రపంచమంతటా ఉంది. తెల్లవాళ్లకు నల్లవాళ్లకు పడదు, నల్లవాళ్ళంటే తెల్లవాళ్లకు చిన్నచూపు, ద్వేషం, అసహ్యం. అలాగే సమరయుడంటే యూదులకు పడదు. మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ కారణంగా ఈనాడు అనేక మంది క్రైస్తవ్యమును ద్వేషిస్తున్నారు. మన దేశంలో మహానుభావులుగా గౌరవించబడి గుర్తింపు పొందినటువంటి నాయకులు, వేదాంత పండితులు అనేక మంది యేసు ప్రభువును శ్లాఘించారు, ప్రశంసించారు, ఘనపరిచారు. అయినా క్రైస్తవ్యము అనేది ఎవరికి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే క్రైస్తవ్యములో కుల వ్యవస్థ లేదు. క్రైస్తవ్యము కుల వ్యవస్థను అంగీకరించదు, ప్రోత్సహించదు. అందరూ ఏక కుటుంబం అని క్రైస్తవ్యం ప్రకటిస్తుంది. అందుకే ఇష్టం లేదు. ప్రియులారా, ఈనాడు క్రైస్తవ్యాన్ని మాలమాదిగల మతం అంటున్నారు. మాలమాదిగల మతం అంటరాని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇప్పుడు మేము నమ్మం అనే ఒక ప్రచారం భారత సమాజంలో కొనసాగుతుంది. ప్రియులారా, ఈ వాదనను, ఈ అభ్యంతరాన్ని కాస్త పరీక్షిద్దాం. మాలలు, మాదిగలు
అంటరాని వాళ్ళు యేసును నమ్మారు గనుక ఆ మార్గం ఎంత గొప్పదైనా, యేసు ఎంత గొప్పవాడైనా, వివేకానందుడు చెప్పినా, రామకృష్ణ పరమహంస గారు చెప్పినా, ఎవరు చెప్పినా మేము వినం. ఆ అంటరాని వాళ్ళు నమ్మినటువంటి ఈ దేవుణ్ణి మేము నమ్మం అని అనేక మంది యొక్క వాదన, అభ్యంతరం, అది మనసులో ఉన్న భావం. అది ఇక్కడ నేను కుల వ్యవస్థనే ప్రశ్నిస్తున్నాను. అంటరాని వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మొట్టమొదట ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక వైశ్యుణ్ణి, ఒక క్షత్రియుణ్ణి, ఒక శూద్రుణ్ణి సృష్టించి భూమి మీదకి వదిలేడా? కాదే. దేవుడు ఒక మానవుని సృష్టించాడు. ఆ ఒక మానవునిలో నుండి అందరూ పుట్టారు. ఒక మానవునికి పుట్టినవాడు ఒకడు బ్రాహ్మడేలాగయ్యాడు, ఒకడు శూద్రుడేలాగయ్యాడు. చాతుర్వర్ణ సమాజం ఉండేది వేదకాలంలో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రహ్మ శిరస్సున బ్రాహ్మడు పుట్టాడు, బ్రహ్మ భుజములలో నుండి క్షత్రియుడు పుట్టాడు, బ్రహ్మ ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, బ్రహ్మదేవుని పాదములలో నుండి శూద్రులు పుట్టారు. శూద్రులు అంటే ఈ మొదటి మూడు కాని వాళ్ళందరూ శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాని వాళ్ళందరూ శూద్రులే. చాకలి, మంగలి, రెడ్డి, కమ్మ, కాపు, శెట్టి, బలిజ. ఇక అది ఇదని చెప్పడం ఎందుకు? పై మూడు కాని వాళ్ళందరూ శూద్రులు. ఈ 4 వర్ణాలతో భారత సమాజం ఏర్పడింది అని పెద్దలు చెబుతున్నారు, నమ్ముతున్నారు. దీన్ని ఆర్య సమాజ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారు ఒప్పుకోలేదు, తీవ్రంగా ఖండించారు. ఆయన చెప్పింది ఏంటంటే, బ్రాహ్మణులు శిరస్సు వంటివారు, క్షత్రియులు భుజముల వంటివారు అంటే బలమునకు సూచన, వైశ్యులు వ్యాపారం చేస్తారు గనక ఉదరము వంటివారు, శూద్రులు పాదముల వంటివారు అనగా సమాజాన్ని నడిపించేవారు, బరువు మోసేవారు. ఎక్కడికైనా వెళ్ళడానికి, సమాజం ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా శూద్రుల మీద ఆధారపడుతుంది. మనిషి కాళ్ళ మీద ఆధారపడి నడుస్తాడు అలాగూ అని స్వామి దయానంద సరస్వతి గారి వ్యాఖ్యానం. సరే, ఏది ఏమైనా ఆ వాదన అలా ప్రక్కన పెడితే, దేవుని తల నుండి అరకాళ్ళ వరకు లెక్క చెప్పేశారు కదా. బ్రాహ్మణుడేమో పైన తల నుంచి పుట్టాడు, అట్టడుగున్న పాదాల నుండి శూద్రులు పుట్టారని. ఈ చాతుర్వర్ణ సమాజం, 4 వర్ణాల సమాజం ఉండగా పంచముడు 5వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునితో సంబంధం లేకుండా తనంత తానుగా స్వయంభువుగా పుట్టాడా? ఒక మాదిగా, ఒక మాల. అంటరాని వాళ్ళుగా ఎంచబడిన వాళ్ళు వాస్తవానికి దేవుడు పుట్టించకుండా సొంతగా పుట్టారా? స్వయంభువుగా పుట్టారా? అందుకే అమ్మో నీవింత మహానుభావుడు అయ్యా స్వయంభువు, నీలాంటి పరిశుద్ధుడు మా ఊర్లో ఉండటానికి అపవిత్రులు మేము యోగ్యులం కాదు, పరిశుద్ధుడా నువ్వు దూరంగా ఉండని దూరం పెట్టేశారా మాలని, మాదిగని? మాల, మాదిగలు ఎక్కడి నుంచి పుట్టారు? మంచిది సోదరుడా, ఆ ప్రశ్న వదిలేద్దాం. విరోధులను కనికరించమని యేసు మాకు నేర్పించాడు గనుక ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోయినా నేను వదిలేస్తాను. ఇంతకు దేవుని తల నుండి అరకాళ్ల వరకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 జాతులు పుట్టారని చెప్పారు కదా. మరి చైనా వాడు ఎక్కడి నుంచి పుట్టాడు నాయన? ఆఫ్రికా ఖండంలోని నల్ల జాతి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? అమెరికా వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? జపాన్ వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? అడగండి, పెద్దలను అడగండి, గురువులను అడగండి, స్వాములను అడగండి. వాళ్ళందరూ దేవునిలో నుంచే పుట్టారా? లేక వాళ్ళు దేవుళ్ళా? లేకపోతే వాళ్ళు ఇంకో దేవునిలోంచి పుట్టారా? సృష్టికర్తలు ఎంతమంది ఉన్నారు? పిల్లారా, ఈ కుల వ్యవస్థ అనే దానికి అసలు దానికి పునాది లేదు, దానికి న్యాయమైనటువంటి
కారణం లేదు, దానికి అసలు హేతువు లేదు, అది ఉండడానికే వీల్లేని ఒక నికృష్ట వ్యవస్థ. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు, అంటరానితనం దేవునికి విరోధంగా మానవుడు చేస్తున్న అతి గొప్ప పాపం అన్నారు. ప్రియులారా, అంటరానితనం, అంటరాని వాళ్ళు ఎవరు? అంటరాని వాళ్ళు ఎవరు? ఎందుకు అంటరాదు? వాళ్ళని ఎందుకు ముట్టుకోరాదు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారో చెప్పండి. వివరణ లేనే లేదు. ప్రియులారా, కులము అనేది ఒక ప్రధానమైన అవరోధం. అది ఈ లోకమును ఏలుచున్న ఒక చీకటి శక్తి, దుష్ట శక్తి, అంధకార శక్తి, సాతాను పుట్టించినటువంటి ఒక నీచ వ్యవస్థ. ఈ కులము అనేది పోయినప్పుడు భారతదేశం ప్రపంచానికే సూపర్ పవర్ అవుతుంది. నా దేశం బాగుపడాలి, నేను దేశభక్తుణ్ణి, దేవభక్తుణ్ణి, దేశభక్తుణ్ణి, వేదభక్తుణ్ణి, దేశాభిమానిని, నా దేశం బాగుపడాలంటే కుల వ్యవస్థ పోవాలి. నేనెవరు అంటే భారతీయుణ్ణి, నేను రెడ్డి కాదు, బ్రాహ్మణుడు కాదు, మాలా కాదు, మాదిగా కాదు, నేను భారతీయుణ్ణి అని ప్రతి భారతీయుడు చెప్పుకునే రోజు రావాలి. అప్పుడు భారతదేశం ప్రపంచానికి అగ్రరాజ్యం అవుతుంది. ఎక్కడుంది కులం? క్షత్రియుడైనటువంటి శంతన మహారాజు, కురువంశానికి మూల పురుషుడైనటువంటి శంతనుడు, కౌరవ పాండవులకు మూల పురుషుడైన శంతన మహారాజు, క్షత్రియుడు ఒక బెస్త కన్య సత్యవతిని పెళ్లి చేసుకుంటే కురువంశం పుట్టింది. ఎక్కడుంది కులం? కాశ్మీరీ పండిత్ బ్రాహ్మణ కుటుంబం అయినటువంటి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూల కుమార్తె ఇందిరాగాంధీ భారత ప్రధానిగా విశేషమైన సేవలు అందించిన మహానాయకురాలు ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. ఫిరోజ్ గాంధీదే కులం, ఇందిరమ్మదే కులం. పురాణ పురుషులకు కులం అక్కర్లేదు, మన జాతిని నడిపించిన మహానాయకులకు కులం అక్కర్లేదు. అంతేకాదు, మరి వేదకాలంలో కులం ఉన్నదా? భారత జాతి ప్రారంభము నుండి కుల వ్యవస్థలోనే జీవించిందా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అది చూద్దాం. శ్రీమదాంధ్రవచన అథర్వవేద సంహిత 4వ అనువాకానికి వ్యాఖ్యానం రాస్తూ డాక్టర్ దాశరథి రంగాచార్య గారు ఇలాగన్నారు. 12వ కాండము 4వ అనువాకం 12వ కాండం. వేదములందు కులముల ప్రాధాన్యత కనిపించదు. కులముల పేర్లు ఒక కులపు ప్రాముఖ్యత, ఆధిక్యత కనిపించకున్నది. గాని ఈ సూక్తమున బ్రాహ్మణులు అను పదము విరివిగా వాడబడినది వసాదానము అంటే గొడ్డుబోతు ఆవు అన్నమాట విషయమున వారికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడినది. వేదమున కన్న ముందు నేను రచించిన వచనశ్రీ మహాభారతమున బ్రాహ్మణుని మేధావి అని వ్యాఖ్యానించినాను. వేదమునకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు సహితము బ్రాహ్మణుడు అనగా మేధావి అని వ్యాఖ్యానించుట విశేషము. బ్రాహ్మణుడు అనే మాట విద్వాంసుడు, పండితుడు అనే అర్థముతో వాడబడింది అని వేద పండితులు చెబుతున్నారు. ఇది సాయణాచార్యుని వ్యాఖ్య, నా వ్యాఖ్య కాదు. బ్రాహ్మణుడు అనగా వేదకాలమున విద్యాధికుడైన వాణ్ణి బ్రాహ్మణుడు అని పిలిచేవారన్నమాట. 4వ అనువాకానికి రాసిన వ్యాఖ్యానంలో చివరన ఇచ్చట కులములు లేక సమాజ విభజన రెండుగా జరిగినట్లున్నది. చాతుర్వర్ణం కాదు, ఏమీ కాదు. బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు అంతే. బ్రాహ్మణులైన వారు, బ్రాహ్మణులు కానివారు. సమాజంలో రెండే వర్గాలంటే చదువుకున్నవాడు, చదువు లేనివాడు అన్నమాట. గనుక కుల వ్యవస్థ పేరిట ఒకడు నీచుడు, ఒకడు ఘనుడు అని సమాజమును విభజించడం వేద విరుద్ధము. ఇవాళ నీకు నాకు మాత్రం కులం కావాలి, కులం పేరు మీద కొట్లాడుకుంటాం, కులం పేరు మీద ఓట్లేస్తాం, కులం పేరు మీద యేసు ప్రభు సువార్తను వ్యతిరేకిస్తాం. ఆ కుల ద్వేషం పెట్టుకొని
కుల వ్యవస్థ లేని క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తున్నామని పగబట్టి మా వాళ్ళని చంపుతున్నారు. ఎంత నికృష్టమైన పరిస్థితి. ఈనాడు క్రైస్తవుల మీద జరుగుతున్న హింసలను బట్టి ప్రపంచ మానవ సమాజం భారత జాతిని చూసి ఆశ్చర్యపడి ముక్కున వేలేసుకొని, ఇంత సంకుచిత హృదయుల దేశమా ఇది అని ఆశ్చర్యపడే స్థితి కల్పించారు. వీళ్ళ దేశభక్తులు దేశానికి అంతర్జాతీయంగా సిగ్గు, అవమానం తెస్తున్నారు వీళ్ళందరూ. కులం ఎక్కడుంది? కులం ఎందుకుంది? కులం పేరున ఎందుకు క్రైస్తవులను ద్వేషిస్తున్నారు? సమాజంలోని విజ్ఞులందరూ కుల వ్యవస్థకు విరోధంగా మేము చేస్తున్న పోరాటంలో మాతో చేతులు కలపండి. కులమును గౌరవించేవాడెవడు క్రైస్తవుడు కాదు. కులమును గౌరవించేవాడెవడు సత్క్రైస్తవుడు కాడు. అసలు కనీసం అది మానవత్వాన్ని